అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు నా ప్రసంగ విషయం స్వాతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత. 1947 ఆగస్టు 15న భారత్ బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొంది స్వాతంత్ర ప్రజాస్వామ్య దేశంగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ స్వేచ్ఛ అనేది దశాబ్దాల పాటు జరిగిన పోరాటం, త్యాగం మరియు అంచెంచెలమైన సంకల్ప ఫలితం. స్వాతంత్రం అంటే కేవలం విదేశీ పాలన నుండి విముక్తి మాత్రమే కాదు, మన ఆలోచనలను, మాటలను, అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచడం మరియు మన కలలను సాధించడానికి హక్కు కలిగి ఉండడం. గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి వంటి నేతలతో పాటు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, డాక్టర్ జాకిర్ హుసేన్, రఫీ అహ్మద్ కిద్వాయి, టిప్పు సుల్తాన్, హైదర్ అలీ, అబ్దుల్ గఫార్ ఖాన్ వంటి ముస్లిం స్వాతంత్ర సమరయోధులు కూడా ముఖ్య పాత్ర పోషించారు. భారత్ అనేది భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. అనేక భాషలు, మతాలు, సాంప్రదాయాలు ఉన్న ఒకటే దేశం. మనం భారతీయులమని గర్వపడాలి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.